హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. 51th question, cosec theta minus sin theta equal to m. Cosec theta minus sin theta equal to m. Sec theta minus cos theta equal to n. అయితే m square n whole to the power of 2 by 3 plus m n square whole to the power of 2 by 3 equal to what? సో ఇటువంటి క్వశ్చన్ ఇవ్వగానే క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దగా ఉంటుందండి. సంథింగ్ స్క్వేర్స్లో అండ్ డిఫరెంట్ వన్గా ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి బేసిక్గా మనం ఏం చేస్తామంటే, ఇక్కడ సైన్ ఉందండి, ఇక్కడ కొసెక్ ఉంది. సో కొసైన్ని సైన్లోకి కన్వర్ట్ చేయాలి. సో కొసైన్ సైన్లోకి కన్వర్ట్ చేయాలంటే కొసైన్ ఈక్వల్ టు 1 బై సైన్ అండి. 1 బై సైన్ టీటా మైనస్ సైన్ టీటా. సో విచ్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం సైన్ టీటా 1 అలాగే ఉంటుంది, మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సైన్ టీటా ఇంటూ సైన్ టీటా, సైన్ స్క్వేర్ టీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా, కాస్ స్క్వేర్ టీటా బై సైన్ టీటా, కాస్ స్క్వేర్ టీటా బై సైన్ టీటా. సో అది మనకి ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ వన్ వచ్చేసి ఈ సెకండ్ దీన్ని కూడా అలాగే కన్వర్ట్ చేయాలండి. సో కాస్ టీటా అలాగే ఉంది, సైన్ టీటాని సెక్ టీటాని 1 బై కాస్ టీటా రాసుకోవచ్చు. సెక్ టీటా ఈక్వల్ టు 1 బై కాస్ టీటా మైనస్ కాస్ టీటా విచ్ ఇస్ ఈక్వల్ టు కాస్ టీటా ఎల్సిఎం 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా బై కాస్ టీటా. సో ఒక స్టెప్ మనం అడ్వాన్స్గా చేసుకుంటే ఇప్పుడు డైరెక్ట్ ఎల్హెచ్ఏ తీసుకోవచ్చు. ఎం స్క్వేర్ ఎన్ హోల్ టు ది పవర్ ఆఫ్ 2 బై 3 ఎం ఎన్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 2 బై 3. సో ఫస్ట్ మనకి ఎం స్క్వేర్ ఎన్ హోల్ టు ది పవర్ ఆఫ్ 2 బై 3 ఎం స్క్వేర్ ఎన్ హోల్ టు ది పవర్ ఆఫ్ 2 బై 3 ఈక్వల్ టు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏమొస్తుంది మనకి, ఎం స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా బై సైన్ టీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్. వాట్ ఈజ్ ఎన్? ఇక్కడ మనకి ఫస్ట్ మెన్షన్ చేసేట ఎం ఈక్వల్ టు అంటే ఇది ఎం ఈక్వల్ టు అండి, ఇది ఎన్ ఈక్వల్ టు. సో వాట్ ఈజ్ ఎన్? సైన్ స్క్వేర్ టీటా బై కాస్ టీటా. ఒకసారి గమనిస్తే స్క్వేర్ ఉన్నప్పుడు కాస్ టు ది పవర్ ఆఫ్ 4 టీటా ఈజ్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ డివైడెడ్ బై కాస్ టీటా. సో మనకి సైన్ స్క్వేర్ గెట్ క్యాన్సర్. కాస్ టీటాకి టు ది పవర్ ఆఫ్ 4 ఉన్నప్పుడు 3 వస్తుంది. అంటే ఇక్కడ మనకి హోల్ టు ది పవర్ ఆఫ్ 3 బై 2 ఉంది కాబట్టి ఇక్కడ మనం హోల్ టు ది పవర్ ఆఫ్ 2 బై 3 మెన్షన్ చేయొచ్చు. యాజ్ వెల్ as ఇక్కడ కూడా మనం హోల్ టు ది పవర్ ఆఫ్ 2 బై 3 మెన్షన్ చేయొచ్చు. సో మనకి లోపల బ్రాకెట్ లోపల కాస్ క్యూబ్ మిగిలిందండి, కాస్ క్యూబ్ టీటా మిగిలింది. హోల్ టు ది పవర్ ఆఫ్ 2 బై 3 వచ్చింది. 3కి 3 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ కాస్ స్క్వేర్ టీటా. సో ఫస్ట్ వన్ సింప్లిఫై చేస్తే మనకి కాస్ స్క్వేర్ టీటా వచ్చింది. అండ్ యాజ్ వెల్ as సెకండ్ వన్ సింప్లిఫికేషన్ చేస్తే సేమ్ ఉంటుందండి, ఇక్కడ సైన్ స్క్వేర్ వస్తుందండి. సేమ్ ఉంటుంది, ఇక్కడ సైన్ స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే అది కాస్ స్క్వేర్ టీటా, ఇది సైన్ స్క్వేర్ టీటా. బై బికాస్ ఇక్కడ జస్ట్ కాస్ ప్లస్లో సైన్, సైన్ ప్లస్లో కాస్ ఉంది కాబట్టి మొత్తం చేయకుండా సరే సెకండ్ వన్ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. బై డిఫాల్ట్ మధ్యలో 1 ఉందండి, అంటే మనకి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. ఇది మొత్తం సైన్ స్క్వేర్ టీటా, ఇది మొత్తం కాస్ స్క్వేర్ టీటా వచ్చింది ప్లస్ సైన్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా. సో కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అండి. సో 1 అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4, ఏది కాదు. సో ఇటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఐదర్ 1 ఆర్ 0 ఉంటాయి. మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. సో ఇట్లా మనకి బేస్గా సైన్ కాస్ టీటాలో మెన్షన్ చేస్తే ఐదర్ 1 ఆర్ 0 వస్తాయండి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ మొత్తం సింప్లికేషన్ చేస్తే కాస్ స్క్వేర్ వస్తుంది, సెకండ్ వన్ మొత్తం సింప్లికేషన్ చేస్తే సైన్ స్క్వేర్ వచ్చింది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1. బట్ ఇక్కడ మనకి ఆప్షన్లో ఎక్కడ 1 కనబడట్లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఇది కాదు, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చేసాం, టాప్ చేసేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, tan a minus b equal to 7 by 24 and tan a equal to 4 by 3. అయితే tan b equal to what? tan a minus b ఇచ్చాడు అండ్ tan a ఇచ్చాడు. సో మనకు అడుగుతుంది tan b అండి. సో b వాల్యూ రావాలి అంటే b ఈక్వల్ టు a మైనస్ b రాసుకుంటే, ఎందుకంటే ఇక్కడ మనకి tan a ఉంది, a మైనస్ b ఉంది. సో tan సెకండ్ వన్ మైనస్ ఫస్ట్ వన్ చేసినప్పుడు మనకి a మైనస్ a ప్లస్ b గెట్ క్యాన్సల్, రిమైనింగ్ b వస్తుందండి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, b ఈక్వల్ టు a మైనస్
ఏ మైనస్ బి రాస్తున్నాం. సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం tan అప్లై చేసుకుంటే tan బి ఈక్వల్ టు tan ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ మనకి కావాల్సిన వాల్యూ tan బి. ఇది మనకి అడిగిన క్వశ్చన్ అండి. tan బి ఈక్వల్ టు వాట్? సో ఇది ఇక్కడ మనకి ఆపోజిట్లో కూడా అవుట్ సైడ్లో ఏమొస్తుంది, tan ఏ మైనస్ బి ఫార్ములా. సింపుల్గా చెప్పాలంటే tan ఏ మైనస్ బి ఫార్ములా లెక్క ఉంది. కాకపోతే ఇక్కడ బి ప్లేస్లో పెద్ద టర్మ్ ఉందండి, దట్టు ఏ మైనస్ బి ఉంది. సో అది మనకు అవసరం లేదు. సో tan ఏ మైనస్ బి ఫార్ములా ప్రకారం ఏమైందంటే tan ఏ మైనస్ tan బి, యాక్చువల్ బి అంటే ఇక్కడ ఏ మైనస్ బి బై 1 ప్లస్ tan ఏ ఇంటూ tan బి, బట్ ఇక్కడ బి అంటే ఏ మైనస్ బి. సో ఇది ఫార్ములా అండి, tan ఏ ప్లస్ బి, tan ఏ మైనస్ బి ఫార్ములా అది. tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ tan బి ఫార్ములా. సో ఇక్కడ మనకి వాల్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే tan ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు 4/3 మైనస్ tan బి వాల్యూ ఎంత 7/24 ఈజ్ డివైడెడ్ బై 1 ప్లస్ 4/3 ఇంటూ 7/24. సో పైన ఎల్సిఎం 24, కింద కూడా ఎల్సిఎం 24 ఇంటూ 3. సో పైన ఎల్సిఎం 24 అండి. ఫస్ట్ పైన ఎల్సిఎం 24 అంటే ఇక్కడ 3 ఉంది అంటే 8 వస్తుంది. 8 ఇంటూ 4 32 ప్లస్ మైనస్ 7. 32 మైనస్ 7/24 పైన వస్తుంది. కింద వచ్చేసి 24 ఇంటూ 3, 24 3 జా 72, 24 3 జా 72, కింద ఎల్సిఎం వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ 72 ప్లస్ 1 అంటే 72 ఇంటూ 1 72 ప్లస్ ఉంది మధ్యలో 4 ఇంటూ 7 28. సో 24 1 జా 24 3 జా రిమైనింగ్ పైన ఉంది కాబట్టి బ్రాకెట్ పైకి వెళ్తే ఇంటూ అయిపోతుంది. సో ఇంటూ తీసుకున్నప్పుడు మనం 32 మైనస్ 7 ఈక్వల్ టు 25. 32 మైనస్ 7 ఈక్వల్ 25. ఈ కింద డివిజన్ ఉన్నది కదా, సో అలాగే ఉండండి బై 1 ఇంటూ ఇది పైకి వెళ్ళినప్పుడు 23 అంటే మేము 3/72 ప్లస్ 28. 7 ప్లస్ 8 అంటే 80 ప్లస్ అంటే 100, మనకి ఇది 100 వస్తుంది. 25 1 25 4 జస్ట్ ఆన్సర్ 3/4. ఆన్సర్ ఎక్కడ ఉంది 3/4. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో యాక్చువల్గా ఇవి త్రికోణమితికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. చూడడానికి లెంతీగా ఉంటాయి, బై ప్రాక్టీస్ ఈజీ చేసుకోవచ్చు. కాకపోతే ఈ పేపర్లో మాత్రం చాలా హై లెవెల్ ఇస్తున్నామండి. ఎందుకంటే మనకి పేపర్ ఎప్పుడైనా సరే ఎక్స్పెక్టేషన్స్ కూడా టఫ్లో అంటే మ్యాక్సిమం లెవెల్ రీచ్ కావాలి. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్వశ్చన్స్ కూడా ఫామ్ చేయడం డిఫికల్ట్గా ఫామ్ చేస్తున్నాం. ఏదో సింపుల్ ఫామ్ క్వశ్చన్స్ కాకుండా పెద్ద క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు మేము చూపిద్దాం అనుకుంటాం. సో అందుకని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ పెద్దగానే ఉంది, సెకండ్ క్వశ్చన్ కూడా చూడడానికి చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ మనం తీసుకుంది tan బి అడిగాడు, tan ఏ మైనస్ బి ఇచ్చాడు, tan ఏ ఇచ్చాడు. ఇప్పుడు మనం tan బి ఈక్వల్ టు అంటే బి ఈక్వల్ టు ఏ మైనస్ ఏబి రాస్తానండి. సో ఇట్లా రాసినప్పుడు వాల్యూ ఏమైనా చేంజ్ కాదు, బి ఈక్వల్ టు పి వస్తుంది. సో బోత్ సైడ్ మనం tan అప్లై చేసుకుంటే tan బి ఈక్వల్ టు tan ఏ మైనస్ ఏ మైనస్ బి విచ్ ఇస్ tan ఏ మైనస్ tan బి ఫార్ములా. tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ tan బి అప్లికేబుల్. అండ్ tan ఏ వాల్యూ మనకు 4/3 ఇచ్చాడు, tan బి వాల్యూ tan ఏ మైనస్ బి వాల్యూ 7/24 ఇచ్చాడు. సో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, సింపుల్ ఎల్సిఎం అండి. చేసేసాం మనకి ఆన్సర్ 3/4 వస్తుంది. సో ఇది బేసిక్ క్వశ్చన్ కంటే కొంచెం హై లెవెల్లో ఉంది, అయినా పర్లేదండి, పై ప్రాక్టీస్ మీరు చేయగలుగుతారు. అందుకే ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నామండి. ఆ విషయం మీరు గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ tan 2a మైనస్ tan a ఈక్వల్ టు వాట్? tan 2a మైనస్ tan a ఈక్వల్ టు వాట్? యాక్చువల్గా tan 2a మైనస్ tan a ఫార్ములా మనకు లేదండి. సో దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ అంటే డైరెక్ట్ ఫార్ములా చెప్పొచ్చు, ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కష్టం అంటే అన్నెసెసరీ కాబట్టి tan 2a అంటే sin 2a బై cos 2a రాసుకోవచ్చు కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు sin a అంటే tan a అంటే sin a బై cos a. ఎల్సిఎం ఏమవుతుంది cos 2a cos a అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే sin 2a cos a మధ్యలో మైనస్ sin a cos 2a, sin a cos b మైనస్ cos a sin b విచ్ ఈజ్ ఈక్వల్ టు sin a మైనస్ b, sin a మైనస్ b ఈజ్ డివైడెడ్ బై cos 2a cos a. దీని ఇంకా సింప్లికేషన్ రాస్తే మనకి sin 2a మైనస్ a అంటే sin a బై cos 2a cos a, 1 బై cos 2a అంటే sec 2a, sin బై cos tan a.
1 by cos sec 2a sin a by cos a tan a. సో sec 2a tan a ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 అండి. tan a sec 2a tan a sec 2a అంటే మనకి బేసిక్ నుంచి అంటే బేసిక్ అంటే tan ఇచ్చినప్పుడు sin by cos రాసుకోవాలి, మైనస్ tan a అంటే sin by cos a ఎల్సిఎం చేసినాం. అక్కడ మనకి sin a minus b ఫార్ములా ఉపయోగపడుతుంది. sin a minus b ఈక్వల్ టు sin a cos b మైనస్ cos a sin b ఫార్ములా అంటే ఈ రేషియో సేమ్ ఉండాలి. అప్పుడు మనం sin a minus b ఫార్ములా వాడతాం. sin a minus b అంటే ఇక్కడ a అంటే 2a b అంటే a అండి. ఈ రెండు రాసినప్పుడు sin a వస్తుంది. కింద ఎల్సిఎం అలాగే ఉంది. సో 1a by cos 2a అంటే sec 2a, sin a by cos a అంటే tan a. సో ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్ కూడా చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ 1 minus tan square 15 by 1 plus tan square 15 ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. 1 minus tan square 15 1 plus tan square 15 అంటే cos 2 theta ఫార్ములా అండి. cos 2 theta ఈక్వల్ టు 1 minus tan square theta by 1 plus tan square theta ఫార్ములా. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా అప్లికేబుల్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ మనం అప్లికేబుల్ చేసినప్పుడు cos ఆఫ్ 2 into theta అంటే ఇక్కడ 15 అండి. ఇక్కడ మనకి theta అంటే 15 ఉంది కాబట్టి cos 2 into 15 cos 30. We know that cos 30 వాల్యూ ఎంత అండి? √3/2. cos 30 ఈక్వల్ టు √3/2. సో ఆప్షన్ ఈస్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చెట్టు నేల మట్టం నుండి 100 మీటర్ల దూరంలో ఉన్న ఒక బిందువుని 60 డిగ్రీల నిమ్న కోణంతో చేయుచున్నది. చెట్టు ఎంత? సో ఇటువంటి క్వశ్చన్ చేయగానే ఒక చెట్టు అనగానే ఇట్లా డ్రా చేసుకోండి. నేల మట్టం అంటే బేస్ అండి, ఇది తీసుకోండి. సో ఇక్కడ మనకి 100 మీటర్ల దూరంలో ఉందండి, అంటే చెట్టు నుంచి 100 మీటర్ల దూరం అంటే సో ఇక్కడ డిస్టెన్స్ అనేది 100 మీటర్స్. 60 డిగ్రీల నిమ్న కోణంతో చూస్తుంది. యాక్చువల్గా చెట్టు ఎత్తు అనేది ఇక్కడ కదండి. సో ఇట్లా తీసినప్పుడు మనం ఈ బిందువుని కలిపితే ఇది ఒక కోణం అండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కోణం వస్తుంది. దీన్ని మనం బేస్ తీసుకుంటే ఇది ఒక కోణం వస్తుంది, ఇక్కడ ఒక కోణం వస్తుంది. ఈ కోణాన్ని మనం ఊర్ధ్వ కోణం అంటాం, ఈ కోణాన్ని మనం ఊర్ధ్వ కోణం అంటాం, ఈ కోణాన్ని నిమ్న కోణం అంటాం. ఈ రెండు కోణాలు ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వాడు ఏ కోణం ఇస్తే ఆ కోణం తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఊర్ధ్వ కోణం కాదు, నిమ్న కోణం అని మెన్షన్ చేశాడు. నిమ్న కోణం 60 డిగ్రీస్. సో ఇది 60 డిగ్రీస్ ఉంటుందండి. ఒక స్ట్రేట్ లైన్స్ అంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్కి ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం ఎంత ఉంటుందండి. సో ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ కనుక డివైడ్ చేస్తే పైన కోణం ఎంత ఉందో కింద కోణం ఎంత ఉంది. సో ఇక్కడ నిమ్న కోణం 60 డిగ్రీస్, ఇక్కడ ఊర్ధ్వ కోణం ఎంత అవుతుంది? 60 డిగ్రీస్ అవుతుంది. యాక్చువల్గా ఇది స్ట్రేట్ లైన్ ఉన్నప్పుడు మాత్రమే, ఎందుకంటే మనం ఒక లైన్ తీసుకుంటే ఈ లైన్ మ్యాచ్ అవుతుంది. అండ్ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ చెట్టు ఎత్తు ఎంత, అంతేనా? చెట్టు ఎత్తు ఎంత? సో హెచ్ ఈక్వల్ టు వాట్ అనే క్వశ్చన్. సో ఇక్కడ మనం గమనించండి ఒకసారి, ఇది థీటా అయితే దీన్ని మనం ఎదురు భుజం అంటాం, ఆపోజిట్ డైరెక్షన్. దీన్ని మనం ఆసన భుజం అంటాం, అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్కి అడ్జసెంట్కి రిలేషన్, ఆపోజిట్ ఎదురు భుజం, అడ్జసెంట్ ఆసన భుజం. ఎదురు భుజం ఆసన భుజానికి రిలేషన్ ఒకటే ఉంటుందండి, ట్యాన్ థీటా. ట్యాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ ఎదురు భుజం బై అడ్జసెంట్ ఆసన భుజం. ఇక్కడ థీటా అంటే 60 డిగ్రీస్ ఇచ్చాడు, అంటే ట్యాన్ 60 ఈక్వల్ టు ఆపోజిట్ డైరెక్షన్ అంటే హెచ్ అండి. అంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ. అడ్జసెంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. ట్యాన్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు √3 ఇంటూ 100 √3 ఫర్ హెచ్ వాల్యూ. అది మీటర్లో ఉంటుంది కాబట్టి మనం మీటర్లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనకి 100 √3 డైరెక్ట్ ఇవ్వలేదు, ఆప్షన్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో మనకి √3 వాల్యూ ఎంత అండి? 1.732 ఇంటూ 100 అంటే 173.2 అవుతుంది. ఎందుకంటే ఇంటూ 100 ఉన్నప్పుడు పాయింట్ అనేది 2 స్టెప్స్ మూవ్ అయితే ఇక్కడికి వచ్చి చేరుతుంది. 173.2 అండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పొగగొట్టం పాదం నుంచి క్షితిజ రేఖపై ఒక బిందువు నుండి పాదం వైపు 50 మీటర్ల దూరం నడిచి వెళ్ళినప్పుడు గొట్టం పైభాగం చేసే ఊర్ధ్వ కోణాలు 30 డిగ్రీలు 45 డిగ్రీల వరకు మారుచున్నవి. పొగగొట్టం ఎత్తు ఎంత? సో ఇంతకుముందుకు చెట్టు క్వశ్చన్ అయినా ఇప్పుడు పొగగొట్టం అయినా సరే ఫస్ట్ ఒక పొగగొట్టం అంటే డ్రా చేసుకోండి. స్ట్రేట్ లైన్, ఇది బేస్ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 2 పాయింట్స్ తీసుకుంటాడు. ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ నుంచి 50 మీటర్స్ మూవ్ అవుతాయి. 50 మీటర్స్ మూవ్ అయితే ఇక్కడికి వచ్చి అనుకుందాం. ఈ కోణాలు వరుసగా మారుతున్నాయి అంట. ఎంత మారుతున్నాయి? ఫస్ట్ వన్ ఏమో 45 డిగ్రీస్ ఉంటే సెకండ్ వన్ 30 డిగ్రీస్కి మారిపోయిందంట. సో ఫస్ట్ వన్ 40 డిగ్రీస్ ఉంటే 45 ఉంటే సెకండ్ వన్ 30 డిగ్రీస్. సో ఇది బేస్ అండి. ఈ క్వశ్చన్ ఇచ్చింది. ఈ క్వశ్చన్ వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? పొగగొట్టం ఎత్తు, మళ్ళీ హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాక్చువల్గా మనకి ఇది మొత్తం ఉంటే ట్యాన్ థీటా ఫార్ములా అప్లై చేస్తాం, ట్యాన్ 30 ఈక్వల్ టు హెచ్ బై అనుకుంటాం. కానీ మనకి ఈ వాల్యూ తెలియదండి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న దూరం తెలియదు. సో అప్పుడు మనం
దానికోసమే 2 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. అగైన్ tan θ ఫార్ములానే, కాకపోతే ఏది విధంగా చేయొచ్చో చూద్దామండి. సో ఇది క్వశ్చన్ వర్డ్ ఇచ్చింది మనకి. సో ఒక పొగగొట్టం ఎత్తు నుంచి 2 ప్లేసెస్, ఈ 50 ఈ ప్లేస్ 50 ఉంటుంది, ఈ ప్లేస్ x అనేది అనుకుంటే మనకి h వాల్యూ ఎంత. సో ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి ఫస్ట్ ట్రయాంగిల్లో tan 45 అపోజిట్ h బై అడ్జసెంట్ x. tan 45 1 అండి, h బై x. క్లియర్లీ h ఈక్వల్ టు x వస్తుంది. సో h ఎంత ఉంటుందో x ఎంత ఉంటుంది. ఎప్పుడైనా 45 ఉంటే ఈ వాల్యూ సేమ్ అండి. నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకుంటే tan 30 ఈక్వల్ టు h బై ఇదేంటి x ప్లస్ 50 అండి, x ప్లస్ 50. tan 30 అంటే ఎంత 1/√3. మనకు అడిగింది ఏంటి, h వాల్యూ అడిగాడు. h ఈక్వల్ టు x కాబట్టి h అలాగే పెట్టేస్తున్నా. h ఈక్వల్ టు ఈ x ఈక్వల్ టు h రాసుకోవచ్చు, ఎందుకంటే x ఈక్వల్ టు h కాబట్టి మనకు అడిగిన వాల్యూ అట్లా ఉంది కాబట్టి అట్లా చేస్తున్నాం. ఇది ఇటు వెళ్తే h ప్లస్ 50 ఈక్వల్ టు √3 ఇంటూ h. సో మనకి h వాల్యూ కావాలి కాబట్టి h ని తీసుకొద్దాం. 50 ఈక్వల్ టు √3 h మైనస్ h. సో దీని నుంచి h కామన్ తీస్తే √3 మైనస్ 1 ఈక్వల్ టు 50, h ఈక్వల్ టు 50 బై √3 మైనస్ 1, 50 బై √3 మైనస్ 1. సో ఇక్కడ మనకి ఏముందంటే ఆప్షన్ అది ఎక్కడ లేదండి, h ఈక్వల్ టు 50 బై √3 మైనస్ 1. ఆప్షన్ ఎక్కడ లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ డి, ఏది కాదు. మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ అండి. సో మనకి ఆప్షన్స్ ఆన్సర్ రాలేదని చెప్పేసి టెన్షన్ ఏం అవసరం లేదు, ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది మనకి. h ఈక్వల్ టు 50 బై √3 మైనస్ 1 వచ్చింది. ఇఫ్ ఒకవేళ మనం అప్పుడప్పుడు చూడొచ్చు, అది అక్కడనే కారణాంకం అంటే ఇప్పుడు కింద ఇప్పుడు మైనస్ ఉండదు కాబట్టి దీన్ని రేషనలైజ్ చేయొచ్చు. రేషనలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, 50 ఇంటూ √3 ప్లస్ 1 బై √3 ప్లస్ 1 అంటే √3 ప్లస్ 1 బై √3 ప్లస్ 1 చేస్తే కింద a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వస్తుంది. a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఇది ఎంత వస్తుంది, 4 మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 వస్తుంది. 3 మైనస్ 1, 3 మైనస్ 1 అంటే 2 అంటే 50 ఇంటూ √3 ప్లస్ 1, 50 ఇంటూ √3 ప్లస్ 1 బై 2 అంటే 25 √3 ప్లస్ 1. ఈవెన్ 25 √3 కూడా ఇక్కడ లేదండి, ఇక్కడ ఉండేది అంటే 10 √3 20 √3 10 √3 ప్లస్ 1 20 √3 ప్లస్ 1. మనకు వచ్చిన ఆన్సర్ 25 √3 ప్లస్ 1 వచ్చింది. సో ఈ ఆప్షన్ ఇక్కడ మనకి ఎక్కడ లేదు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇటువంటి క్వశ్చన్స్ వెరీ రేర్గా వస్తుంటాయి, అందుకనే టఫ్ లెవెల్ మీకు ప్రాక్టీస్ చేపిస్తున్నాం. ఒకసారి గమనించాలి, ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ ఫాలో కావాలి. ఇక్కడ మెథడ్ ఏంటంటే ఊర్ధ్వ కోణమా నిమ్న కోణమా, ఇక్కడ కనుక మెన్షన్ చేసాడు కదండి, పొగగొట్టం నుంచి క్షితిజ సమాంతరం వైపు దూరంతో ఊర్ధ్వ కోణంతో. సో ఊర్ధ్వ కోణం అంటే కిందికి ఏం తీసుకోవాలి, ఫస్ట్ 45 డిగ్రీస్ కొంచెం మూవ్ అయ్యిండు. ఎంత మూవ్ అయ్యిండు, 50 మీటర్స్ మూవ్ అయినప్పుడు అది 30 డిగ్రీస్కి పెరిగింది. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, 45 to 30 తగ్గింది కాబట్టి దీన్ని x అనుకుంటున్నాం, దీన్ని h అనుకుంటున్నాం. మనం h వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బై ద బేసిక్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ tan θ ఈక్వల్ టు tan 45 ఈక్వల్ టు h బై x. సో tan 45 1, h ఈక్వల్ టు x ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి ఇక్కడ 30 డిగ్రీస్ తీసుకుంటున్నాం. tan 30 ఈక్వల్ టు h బై x ప్లస్ 50. సో x ఈక్వల్ టు మనం h రాసుకోవచ్చు. సో h రాసేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడికి సరిపోతుంది. కాకపోతే ఆన్సర్లో మనకి √3 ప్లస్ 1 ఉంది కాబట్టి రేషనలైజ్ చేసినాం. రేషనలైజ్ చేసినప్పటికీ కూడా మనకి 25 వచ్చాయి. ఇక్కడ ఉన్నదేమో 20 ఉంది, 10 ఉంది అండ్ 20 బై √3 ఉంది. సో ఆప్షన్ ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్.